ఈరోజు వాక్య వర్తమాన ధ్యానాంశం. ఎలా బ్రతకాలో అలా బ్రతకలేకున్నా. జాన్ న్యూటన్ 'అమేజింగ్ గ్రేస్' అనే సుప్రసిద్ధమైన గీతాన్ని రాసిన ఓ గొప్ప రచయిత. అతను ఓ సందర్భంలో ఇలా అన్నాడు: నేను ఎలా జీవించాలో అలా జీవించలేకపోతున్నాను. నేను బహు బలహీనుడను. అంతేకాదు, ఎలా బ్రతకాలని ఆశిస్తున్నానో అలానూ బ్రతకలేకపోతున్నాను. కానీ నేను ఎలా జీవించాలో అలా జీవించలేకపోయినా, ఎలా బ్రతకాలని ఆశిస్తున్నానో అలానూ బ్రతకలేకపోయినా, ఒకటి మాత్రం చెప్పగలను. అదేమంటే, ఒకప్పుడు నేను దేవుని కృపను బట్టియే అని వినయముతో అనేంత ఆ గొప్ప భక్తుడు. ప్రియ విశ్వాసి, నువ్వు కూడా ఆశించినట్టుగా జీవించలేకపోతున్నావా? లేదా నువ్వు ఎలా జీవించాలని అనుకునుచున్నావో అలా జీవించడం సాధ్యం కావడం లేదా? అందును బట్టి చింతిస్తూ, దిగులు పడుతూ నిన్ను నీవే నిందించుకొనుచున్నావా? దయచేసి గమనించు. ఇదే సమస్య గుండా అపోస్తుడైన పౌలు కూడా వెళ్ళాడు. నేను చేయనిది నేను ఎరుగును, నేను చేయు నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. మేలైనది చేయవలెను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగొనని కీడు చేయుచున్నాను. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? రోమాపత్రిక 7:15-24 చూస్తే, ఈ విధంగా పౌలు తనలో తాను తన ఆత్మీయ స్థితిని బట్టి విచారించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ తన సమస్యకి పరిష్కారం క్రీస్తులో కనుగొన్నాడు. కాబట్టి తరువాత వచనములో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని రోమాపత్రిక 7:25 అంటాడు. పూర్వం దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నానని 1 తిమోతి 1:13 అంటాడు. అవును, పౌలు కూడా మన సమస్యనే కలిగి ఉన్నాడు. అదేమనగా, తాను ఆశించినట్లుగా కోరినట్టుగా జీవించలేకపోతున్నాననే బాధ తనను బాధించినప్పటికీ, ప్రభు అయిన క్రీస్తు ద్వారా బలపరచబడి తాను నేడు ఏమై ఉన్నాడో అది కేవలం క్రీస్తు కృప ద్వారా మాత్రమే అయ్యున్నాడని గ్రహించి దేవుణ్ణి స్తుతించెను. అంతేకాకుండా, ఒకప్పుడు దోషకుడును హింసకుడును హానికరుడును కానీ నేడు నేను నమ్మకమైన పరిచారకుడిని 1 తిమోతి 1:12-13 అని తనను గూర్చి వ్రాసుకున్నాడు. ప్రియ స్నేహితుడా, జాన్ న్యూటన్ వలె, అపోస్తలుడైన పౌలు వలె నువ్వు కూడా అటువంటి సాక్ష్యం చెప్పగలవా? నేను ఒకప్పుడు దోషకుడిని, హానికరుడును, హింసకరుడును, దుర్మార్గుడును కానీ ప్రభు అయిన యేసు కృప ద్వారా నేను మార్చబడి నేడు ప్రభు పరిచారకుడును, సేవకుడును, కుమారుడును, కుమార్తెనని చెప్పగలవా? నువ్వు ఆశించినట్లుగా జీవించలేకపోవచ్చు, జీవించవలసినట్లుగా జీవించలేకపోవచ్చు. కానీ జాన్ న్యూటన్ వలె నేను ఒకప్పుడు ఎలా జీవించానో అలా మాత్రం జీవించటం లేదని చెప్పగలవా? ఒకసారి ఆలోచించు. దేవుడి దిన వాక్యమున మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.